హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి సీజనల్ ఫ్రూట్ మ్యాంగో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. ఈ మిల్క్ షేక్ని ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియో చూపిస్తాను. ఈ మిల్క్ షేక్ని చేసుకోవడం చాలా సింపుల్ అండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఫస్ట్ అయితే ఈ మ్యాంగో మిల్క్ షేక్ కోసం మనం బాగా పండిన స్వీట్నెస్ కొంచెం తక్కువైనా పర్లేదు కానీ బాగా పండిన మ్యాంగోని తీసుకొని ఇలా ప్యూరీ లాగా తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గ్లాస్ నిండా మిల్క్, మనం ఎన్ని కప్స్ చేసుకోవాలనుకుంటున్నామో అంత మిల్క్ కొంచెం తగ్గించి కొంచెం మీగడ యాడ్ చేసి ఆ మిల్క్ని తీసుకోవాలి. అలాగే కొద్దిగా బాదం, కొద్దిగా జీడిపప్పు. మిల్క్ క్వాంటిటీ అనేది మనం చేసుకునే కప్స్ని బట్టి కొలతగా తీసుకోండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా షుగర్ వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ ఉన్నా పర్వాలేదు, మనం తాగేటప్పుడు కూడా పీసెస్ అనేవి తగులుతూ ఉంటాయి. ఇష్టం లేని వాళ్ళు మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోండి. అలా చేసిన తర్వాత మీగడతో పాటు ఉన్న పాలని ఊడవేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. వీడియో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి మ్యాంగో ప్యూరిని కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టేటప్పుడు షుగర్ అనేది సరిపడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. షుగర్కి ప్రత్యేకంగా కొలత ఏమీ లేదు, మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకోవడమే. మనకి జ్యూస్ కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండాలనుకుంటే కనుక ఇలా ఉంచేసుకోవచ్చు, లేదు కొంచెం పలచగా ఉండాలి అనుకుంటే కనుక కొంచెం పాలని యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో క్రీమీగా ఉండి టేస్టీగా ఉండే మ్యాంగో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే తాగాలనుకునే వాళ్ళు ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు, లేదు కూల్గా తాగాలనుకుంటే కనుక ఒక 1 అవర్ అనేది డీప్ ఫ్రీజర్లో పెట్టి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి.